అందరికీ నమస్తే. నేను మీ కాపీలో నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మిత్రులు చాలామంది అడుగుతున్నారు, ఒక సంవత్సరంలో 2 కోర్సులు చదవడం పాసిబిలిటీ అవుతుందా? ఒకవేళ చదివితే ఎలిజిబిలిటీ ఉంటుందా? ఉద్యోగాల కోసం అప్లై చేసినప్పుడు గానీ, పై కోర్స్ కోసం వెళ్ళినప్పుడు గానీ, వీటిని ఏ విధంగా చూస్తారు? ఎలిజిబిలిటీ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ఇంటర్ చేస్తూ ఓపెన్ డిగ్రీ చదవడమో, లేకపోతే ఓపెన్ ఇంటర్ చేస్తూ రెగ్యులర్ డిగ్రీ చదవడమో, డిగ్రీలో బ్యాక్‌లాగ్స్ ఉంటే వాటిని అట్లనే ఉంచి టీటీసీ చేయడమో, టీటీసీ చేస్తుండగానే ఈ డిగ్రీ పాస్ అవ్వడం, లేదంటే బీఈడీ కంటిన్యూ చేసేటప్పుడు అంటే ఇంకో పీజీ అదర్ లాంగ్వేజ్‌లో ఇంకేదన్నా కోర్స్ చేయడం, ఒకే సంవత్సరం, ఒకే అకాడమిక్ ఇయర్‌లో 2 కోర్సులు చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటదా అని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే అడుగుతా ఉన్నారు. సో, అందరికి ఒక మంచి శుభవార్త. 2025లో యూజీసీ కొత్త నార్మ్స్ తీసుకొచ్చింది. 2022లోనే తీసుకొచ్చింది ఆ నార్మ్స్‌ని. వాటిని అమెండ్‌మెంట్ చేస్తూ 2025లో ఇచ్చింది. సో, యూజీసీ గైడ్‌లైన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ 2 కోర్సులు చేసుకోవచ్చు అని ఎప్పుడు చెప్పింది? మరి వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఎప్పటి నుండి ఉంటది? ప్రస్తుతం చేసుకున్నటువంటి వాళ్ళకు సందిగ్ధంలో ఉన్నది కాబట్టి ప్రతి విషయాన్ని క్లియర్‌గా ప్రూఫ్‌తో సహా చూపిస్తాను, గైడ్‌లైన్స్‌తో సహా. నా దగ్గర ఉన్నది ఏదో కాదు, అఫీషియల్ వెబ్‌సైట్‌లలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, సో అందులో ఉన్నటువంటి గైడ్‌లైన్స్ ఏమున్నాయో చూపిస్తాను. ఇక్కడ మీరు గూగుల్‌లో మీరు కూడా వెతికి చూసుకోండి, ఒకటికి 2 సార్లు యూజీసీ gov.in అని, యూజీసీ జీఓవి అని వెతకగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. ఇక్కడ వెల్కమ్ టు యూజీసీ న్యూ ఢిల్లీ అని, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే యూజీసీ యొక్క వెబ్సైట్ అఫీషియల్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అన్నీ ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్ పక్కన ఉండేటువంటి మెనూ బార్లో గైడ్లైన్స్ అని ఉంది చూసిరా, ఈ గైడ్లైన్స్లోకి వెళ్తే యూజీసీ గైడ్లైన్స్ అన్నీ వస్తాయి. మనం 2 సంవత్సరాలు ఒక కోర్సు చేయొచ్చు అనే ఈ గైడ్లైన్స్ 2022లో వచ్చింది. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, బాక్స్ కనిపిస్తూ ఉన్నది, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి గైడ్లైన్స్. ఇందులో 2022 సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మొత్తం 10 గైడ్లైన్స్ అయితే వచ్చినాయి యూజీసీ నుంచి. ఈ 10లో మనకు 32 చూడండి, గైడ్లైన్స్ ఫర్ పర్సూయింగ్ 2 అకాడమిక్ ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్లీ. సో 2 అకాడమిక్ ప్రోగ్రామ్లు సైమల్టేనియస్గా చేసుకోవడానికి గైడ్లైన్స్ అనేది ఇచ్చింది యూజీసీ గైడ్లైన్స్. ఇక్కడ రైట్ సైడ్ వ్యూ ఉంది కదా, సో ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి ఈ విధంగా ఓపెన్ అవుతుంది వాటి గైడ్లైన్స్. సో ఏప్రిల్ 2022లో వచ్చినటువంటి గైడ్లైన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా ఎందుకు వచ్చింది, బ్యాక్గ్రౌండ్ యొక్క దాని బ్యాక్గ్రౌండ్ ఏంది అనే విషయం కానీ, దాని ఆబ్జెక్ట్స్ ఏం తీసుకున్నారు, ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అనే విషయం కానీ అన్నీ కూడా అక్కడ చూడండి. నేను గైడ్లైన్స్ వివరిస్తాను, చాలా లెంతీ కాకూడదు వీడియో. సో మొదటి చూడండి, ఏ స్టూడెంట్ కెన్ పర్స్యూ 2 ఫుల్ టైమ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇన్ ఫిజికల్ మోడ్. అంటే 2 ఫుల్ టైమ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ని ఫిజికల్ మోడ్గా అంటే రెగ్యులర్గా చదువుకోవచ్చు. కానీ ఇక్కడ కండిషన్ ఏం పెడతాడంటే, నాట్ ఓవర్లాప్ విత్ ద క్లాస్ టైమింగ్స్. ఒక సమయంలో 2 క్లాసులు ఉండేటువంటి ఓవర్లాప్ కావద్దు. అంటే మన దగ్గర చాలా తక్కువ అట్లా. ఎందుకంటే కొన్ని స్కూళ్ళు స్పెషల్గా నైట్ టైం అని ఉంటాయి, కొన్ని కాలేజీలు నైట్ కాలేజీలు అని ఉంటాయి. ఒకటి డేలో ఒకటి నైట్లో, టైమింగ్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మన దగ్గర అట్లాంటివి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇది సెంట్రల్ లెవెల్లో ఇచ్చేటువంటి నామ్స్ కాబట్టి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇది వర్తించదు. అంటే రెగ్యులర్ కోర్సులు 2 చేయొచ్చు ఒకేసారి, కానీ ఒక కోర్సుకు ఇంకో కోర్సుకు టైం అనేది ఓవర్లాప్ కావద్దు, రెండింటి టైమింగ్స్ అనేది ఓవర్లాప్ కావద్దు అనేది ఫస్ట్ది. ఇక మనకు యూజ్ఫుల్ అయ్యేటువంటి సెకండ్ పాయింట్ చూద్దాం. ఏ స్టూడెంట్ కెన్ పర్సూయింగ్ 2 అకాడమిక్ ప్రోగ్రామ్స్, 1 ఇన్ ఫుల్ టైమ్ ఫిజికల్ మోడ్, అనదర్ ఇన్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అంటే ఓడిఎల్ లేదా ఆన్లైన్ మోడ్. ఇక్కడ ఒక అభ్యర్థి, ఒక స్టూడెంట్ ఒకటి రెగ్యులర్ స్టడీ, ఒకటి ఓపెన్లో, రెండింటిని ఒకే అకాడమిక్ ఇయర్లో చదువుకోవడానికి అవకాశం ఉంది. సో ఎవరైనా ఇంటర్ డిగ్రీ కానీ, ఇంటర్ ఇంకా వేరే కోర్సు కానీ, డిగ్రీ ప్లస్ ఇంకా వేరే కోర్సు కానీ ఏదైనా సరే ఒకే సమయంలో 2 కోర్సులు చదివేటప్పుడు ఒకటి రెగ్యులర్గా ఉండాలి, ఒకటి డిస్టెన్స్లో ఉండాలి. ఇట్లా ఎలిజిబుల్ అవుతుంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఆర్ అప్ టు 2 ఓడిఎల్ అంటే 2 ఓడిఎల్లు లేదా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్గా చదువుకోవచ్చు. రెగ్యులర్గా 2 చదవరాదు కానీ 2 ఆన్లైన్లో చదవచ్చు. మీన్స్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలు 2 అంటే ఒకటి డిగ్రీ, ఒకటి పీజీ. లేదంటే డిగ్రీ చేసేటోళ్ళు పీజీ చేయడం అనేది చాలా తక్కువ. డిగ్రీ ఇంకో డిగ్రీ
2 డిగ్రీలు ఒకటేసారి చేయొచ్చు. లేదంటే ఒక డిగ్రీకి ఈక్వలెంట్ ఉండేటువంటి ఇంకో కోర్సు అట్లాంటివి చేసుకోవచ్చు. లేదంటే ఒక బీఈడీ, ఒక పీజీ 2 ఓపెన్‌లోనే చేయొచ్చు. డిగ్రీతో మినిమమ్ క్వాలిఫికేషన్ ఉండేటువంటివి. ఇంటర్‌తో మినిమమ్ క్వాలిఫికేషన్ ఉండేటువంటి 2 కోర్సులు ఏవైనా సరే ఓపెన్‌లో 2 చేయొచ్చు. కానీ రెగ్యులర్‌గా 2 చేయడం మన దగ్గర వీలు కాదు. ఎందుకంటే టైం రెగ్యులర్‌గా అన్నిటికి సేమ్ ఉన్నది. రెగ్యులర్‌గా ఒకేసారి చేయాలి అనంటే ఒకదానికి ఇంకో దానికి సమయం అనేది ఓవర్‌లాప్ కావద్దనేది రూల్. సో, ఇక్కడ ఈ 3 రూల్సులలో ఈ ఆన్‌లైన్ డిగ్రీ అని ఏదైతే అంటున్నామో, ఇప్పుడు మనకు ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటువంటి ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలన్నీ కూడా ఓడీఎల్ కిందకొస్తాయి. కాబట్టి ఈ ఓడీఎల్‌లో ఒక పీజీ, ఒక బీఈడీ, ఒక డిగ్రీ, ఒక బీఈడీ, ఏదైనా సరే ఏవైనా 2 నేను ఫర్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. అది అందరికీ పాసిబిలిటీ అయితదనంటే పాసిబిలిటీ అయినోళ్ళు చేయొచ్చు. ఓపెన్‌లో 2 ఒకసారి చేయొచ్చు. లేదంటే ఒకటి రెగ్యులరు, ఒకటి ఓపెన్‌లో చేయొచ్చు. 2 రెగ్యులర్ అనేది కష్టం. ఒకవేళ చేస్తే ఇక్కడ చెప్పినట్టుగా ఓవర్‌లాప్ కావద్దు మన టైమింగ్స్. సో, మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కాలేజీలు అట్లాంటివి లేవు కాబట్టి ఇది సాధ్యపడదు. ఏదైనా ఉంటే నైట్ కాలేజెస్‌కి సంబంధించినటువంటివి ఉంటే ఎలిజిబిలిటీ అవుతుంది. ఇక థర్డ్ పాయింట్‌లో ఏం చెప్పిండు అనంటే ఈ డిగ్రీలు గానీ, ఈ డిప్లొమా కోర్సులు గానీ, ఈ ఓడీఎల్ గానీ, ఆన్‌లైన్‌యి గానీ ఏవైనా సరే యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఉండాలి. లేదంటే స్టాట్యూటరీ కౌన్సిల్ ఏదైతే డిస్టెన్స్ లెర్నింగ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఆ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందిందైనా ఉండాలి. లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందిందైనా ఉండాలి. అలాంటి గుర్తింపు పొందినటువంటివి మాత్రమే ఎలిజిబిలిటీ అవుతుంది. ఇక 4 చూడండి, డిగ్రీ ఆర్ డిప్లొమా ప్రోగ్రామ్స్ అండర్ దీస్ గైడ్‌లైన్స్ షల్ బి ప్రొవైడెడ్ బై ద రెగ్యులేషన్స్ నోటిఫైడ్ బై ద యూజీసీ అండ్ ఆల్సో రిఫ్లెక్టివ్ స్టాట్యూటరీ ప్రొఫెషనల్ కౌన్సిల్స్ వేరెవర్ అప్లికేబుల్. సో, సేమ్ ఇది కూడా దాదాపుగా సేమ్, అంటే గుర్తింపు పొందినటువంటి వాటిలలో. అండ్ ఫిఫ్త్‌ది ఏమి ఇచ్చిండు అనంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి మాత్రమే వీటి వర్తిస్తుంది అన్నట్టుగా 5th పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. దీస్ గైడ్‌లైన్స్ షెల్ కమ్ ఇంటూ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దేర్ నోటిఫికేషన్ అని ఇచ్చిండు. సో, ఇక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది కానీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు. అయితే దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 5వది నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇది అమెండ్మెంట్ జరిగింది. ఫస్ట్ 2022లో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఏదైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చినామో ఆ నోటిఫికేషన్ టైం వరకు ఉన్నటువంటివి చెల్లవు, కానీ ఆ నోటిఫికేషన్ తర్వాత వచ్చేటువంటివి చేసేటువంటి కోర్సులు మాత్రమే చెల్లుతాయి అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, దీనివల్ల చాలామంది నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో మళ్ళీ ఇదే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏం చేసింది, యూజీసీ, మనం బ్యాక్ వెళ్ళి ఒకసారి చూద్దాం. 2022 తర్వాత 2025 గైడ్లైన్స్లలో. సో, ఇక్కడ మనం చూడొచ్చు, పార్షియల్ మాడిఫికేషన్ ఆఫ్ ద యూజీసీ గైడ్లైన్స్ ఆఫ్ పర్సూయింగ్ 2 అకాడమిక్ ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్లీ. సో, పార్షియల్గా కొన్ని అమెండ్మెంట్లు చేసింది ఇదే రూల్లో. ఈ రూల్లో చేసినటువంటి అమెండ్మెంట్స్లో ఇది మొత్తం టోటల్గా ఈ అమెండ్మెంట్స్లో 5th పాయింట్ని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ద ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్ ఆఫ్ పాయింట్ నెంబర్ 5 గైడ్లైన్స్లో ఉన్నటువంటి దాన్నే మాడిఫై చేస్తూ ఇక్కడ నిర్ణయం తీసుకున్నది. సో, దీన్ని ఏ విధంగా మార్చింది అని అంటే ఈ విధంగా మార్చింది. మనం ఇక్కడ చూడొచ్చు, దీస్ గైడ్లైన్స్ షెల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దర్ నోటిఫికేషన్ బై ద యూజీసీ అని ఏదైతే ఉందో, అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన సమయంకు అంటే ముందు చేసినటువంటివి చెల్లవు, ఈ నోటిఫికేషన్ నుంచి మాత్రమే ఇది ఎఫెక్ట్ అవుతుందని ఏదైతే ఉందో దాన్ని మార్చింది. ప్రొవైడెడ్ దట్ 2 అకాడమిక్ ఇయర్ ప్రోగ్రామ్స్ పర్సూడ్ సైమల్టేనియస్లీ బిఫోర్ యూజింగ్ ఆఫ్ దిస్ గైడ్లైన్స్ ఇన్ అకార్డినెన్స్ విత్ ద యూజీసీ ఫస్ట్ డిగ్రీ అండ్ మాస్టర్ డిగ్రీ రెగ్యులేషన్స్. అయితే ఇక్కడ యూజీసీ యొక్క ఫస్ట్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ రెగ్యులేషన్స్ కానీ, లేదంటే గుర్తింపు పొందినటువంటి ఇప్పుడు ఏవైతే గుర్తింపులు ఉంటాయో వాటికి కావాల్సినటువంటి గుర్తింపు పొందినటువంటి కోర్సులు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలలో చేస్తే అంతకుముందు చేసినటువంటివి కూడా ఎలిజిబిలిటీ అవుతాయి అని ఇచ్చిండు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 2025లో వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము అండ్ అంతకుముందు 2022లో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఈ రెండింటిని బట్టి ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 కోర్సులు ఒకే సంవత్సరంలో చేయొచ్చు, చేస్తే ఏ సంవత్సరంలో చేసినా సరే చెల్లుబాటు అవుతాయి. కాబట్టి ఎవరైనా ఇలాంటి కోర్సులు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. 2 కోర్సులు ఒకే సంవత్సరంలో చదవచ్చు కాబట్టి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా డిగ్రీ తర్వాత పీజీ చేస్తా అనుకున్నటువంటి వాళ్ళు పీజీకి ఈక్వలెంట్గా లేదంటే ఇంకేదైనా బీఈడీ లాంటి కోర్సు, ఎంబీఏ లాంటి కోర్సు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. 2 ఓపెన్లో చదువుకోవచ్చు, లేదంటే ఒకటి ఓపెన్లో ఒకటి రెగ్యులర్గా చదువుకోవచ్చు. టైం ఓవర్లాప్ కాకుండా ఉండేటువంటి అఫీషియల్గా ఉండేటువంటి కోర్సులు ఏవైనా ఉంటే 2 రెగ్యులర్గా కూడా చదువుకోవచ్చు. ఈ 3 కండిషన్లు ఉన్నాయి కాబట్టి సో ఈ గైడ్లైన్స్ అదే చెప్తుంది. కాబట్టి ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా ఇక మీకు పీడిఎఫ్లు ఇవ్వాల్సిన అవసరం
అవసరం లేదు. యూజీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్‌లో అన్ని లింకులు ఇస్తే అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదండి 2 కోర్సులు ఒక సంవత్సరంలో చేయొచ్చా అనేటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. నేను రీసెర్చ్ చేసి ఇవన్నీ తెలుసుకొని మీకు ఇస్తున్నా కాబట్టి మీ నుంచి నేను ఆశించేది ఇదొక్కటే. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు తెలియజేయడం కోసం నేను ఇంతవరకు తీసుకొచ్చిన. మీకు తెలిసింది కాబట్టి మీరు ఇంకా మందికి తెలవాలి అనంటే దీన్ని షేర్ చేస్తే ఎక్కువ మందికైతే తెలుస్తది. ఎక్కువ మందికి లాభపడేటువంటి అవకాశం ఉంటది కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఎవ్రీవన్.